మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అనేక ఉదయకాలపు ఈ యొక్క వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ నా హృదయపూర్వక వందనాలను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారా? పిల్లలు బాగున్నారు కదూ? మీ వ్యాపారాలను, మీ చేతి వృత్తులను, మీ ఆర్థిక పరిస్థితులను దేవుడు మెరుగుపరచాలని నేను ప్రార్థన చేస్తున్నాను, ఆశపడుతూ ఉన్నాను. మన దేవుడు నమ్మదగిన వాడు. తప్పక ఆయన నిన్ను తలగా చేయబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని అనుగ్రహించి ఉన్నాడు కదూ. మరి ఈరోజు ఉదయకాలం ప్రార్థన చేసుకున్నావా? వాక్యం కనీసం 1-2 అధ్యాయాలు చదువుకున్నావా? ప్రార్థన చేసుకోకపోయినా, వాక్యం చదవకపోయినా దయచేసి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఈ వర్తమానాలు మీకు ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా అనేక మందికి చేరువే అవకాశము ఉంటుంది. అలాగే మీ ప్రార్థన అవసరాలు కూడా తప్పక తెలియపరచాలని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. ఈ ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 46వ అధ్యాయము. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నేను ఎత్తుకుని వాడును నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్న వాడును నేనే, నేను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. ప్రియదేవుని బిడ్డలారా, ఇది ఆశ్చర్యము, ఒకంత గొప్ప ఆదరణ కలిగించే వాగ్దానం. నిజమే. ఈ వాగ్దానములో ఆశ్చర్యం ఏమిటి అంటే, ముదిమ వచ్చే వరకు ఎత్తుకోవడం. సహజంగా మన కడుపును పుట్టిన పిల్లలను 2 సంవత్సరాలు, దాదాపుగా మహా అయితే 3 సంవత్సరాలు, ఇంకా అత్యంత ప్రేమ ఉంటే 4 సంవత్సరాలు, అది కూడా కష్టమే. తర్వాత ఇంకెత్తుకో, బాగా మోసేది 1-2 సంవత్సరాలు. వారికి ఎప్పుడైతే కొంచెం నడక నేర్పించామో, లేకపోతే నడక వచ్చిందో, ఇంకా వారిని ఎత్తుకోవడానికి ఇష్టపడం, వారిని కింద నడిపించడానికి ఇష్టపడతాం. ప్రస్తుత దినాలలో ఆరోగ్యాలు అంతంత మాత్రాన కారణంగా కూడా ఎత్తుకోవడం కూడా కష్టంగా అవుతుంది. 1-2 సంవత్సరాల తర్వాత నీ కడుపును పుట్టిన పిల్లలు నీవే దించేస్తావు, వారినే నడమంటావు. కానీ నీ దేవుడు ఎవరు తెలుసా? ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడంట. నిజంగా అంత వయసు వచ్చే వరకు నేను ఎత్తుకోవడం అంటే ఎంత ప్రేమ ఉంటేనే కదా. అది ఎంత ప్రేమిస్తున్నాడని దాని వెనకాల మనకి అర్థం తెలుస్తుంది కదా. అసలు వాస్తవానికి ముదిమ వచ్చే సమయానికి మనము భారమైపోతాం, పిల్లలకి భారమైపోతాం. మనతో మాట్లాడడానికి ఇష్టపడరు, మనతో కాసేపు కూర్చోవడానికి ఇష్టపడరు, మీ బాగోగులు తెలుసుకోవడానికి ఇష్టపడరు, మిమ్మల్ని పట్టించుకోరు. వారి సరదా, వారి సంతోషమే వారు చూసుకుంటారు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు కడుపును పుట్టిన పిల్లలు పట్టించుకోకుండా వారు ఉద్యోగాలని అదని ఇదని వెళ్ళిపోతున్నారని ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారో కదా. చిన్నప్రాయంలో వారిని అంత బాగా చూసుకున్నాము, చిన్నప్రాయంలో వారిని కాలు కూడా కింద పెట్టకుండా చూసుకున్నాం. కానీ ఈరోజు చేయి పట్టుకునే వాళ్ళు లేరే, ఈరోజు కనీసం పలకరించేవారు లేరే, కనీసం బాగోగులు చూసేవారు లేరే, తిన్నావా అని అడిగే పిల్లలు లేరే అని ఈరోజు చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. అవసాన దశ, వృద్ధాప్యలో వారు చాలా వేదన అనుభవిస్తూ వారు ముందుకు కొనసాగుతున్నారు. అవును ప్రియబిడ్డలారా, నిజమే. అవసాన దశలో నీ కడుపును పుట్టిన పిల్లలకి నువ్వు భారం అమ్మొచ్చేమో, కానీ ముదిమి వచ్చే వరకు కూడా నిన్ను ఎత్తుకోవడానికి నువ్వు ఆయనకి భారము కా. ఒక మాట నా జ్ఞాపకం వస్తుంది. పేతురు గారు నీటి మీద నడిచినప్పుడు, ఆయన మునిగిపోతున్నప్పుడు ప్రభువారు చెయ్యందించి పైకి లేపారంట. పేతురుడు పైకి ఆయన ఎంత బరువున్నాడో మనకు తెలియదు, పైకి లేపగలిగిన శక్తి ప్రభువుకు ఉంది. ప్రభు చేపట్టుకున్నాడు, మునిగిపోతున్న పేతురును లేపాడు. ప్రియదేవుని పెట్టారా, జ్ఞాపకం చేస్తున్నాను ఒక మాట.
నిన్ను మాత్రమే లేపడానికి దేవుడు సమర్థత కలిగిన వాడు కాదు. నీ భారాన్ని, నీ స్థితిగతులను, నువ్వు కూరుకుపోయిన పరిస్థితిని ఆయన లేవనెత్తగలిగిన సమర్థుడు. నీవు భారం కాదు, నీ సమస్య భారం కాదు, నీ ఇబ్బంది భారం కాదు. ఈ మాట విను జాగ్రత్తగా. ఈరోజు అప్పులైపోయిన తర్వాత అనేక మందికి భారంగా ఉన్నావు. వృద్ధాప్యం వచ్చేస్తే అనేక మందికి నువ్వు భారంగా ఉన్నావు. నీ వల్ల సరైన రాబడి లేదు అంటే నీ తోబుట్టువులకు నువ్వు భారంగా ఉన్నావు. వారు అన్న మాటలను తట్టుకోలేకపోతున్నావు, వేదన చెందుతున్నావు. ఒకప్పుడు బాగా బ్రతికి ఈరోజు అప్పులు పాలైపోతుంటే, నిన్ను ప్రేమించేవారే నీ గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే, నీకు అప్పు ఇచ్చిన వారు రకరకాలుగా అవమానపరుస్తూ ఉంటే నీకు చాలా హృదయం బరువు అయిపోయింది కదూ, ఒక భారం అయిపోయింది కదూ. దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం చేసుకో. నీవు భారం కాదు, నీ సమస్య భారం కాదు నా దేవుడికి, ఎప్పటికీ కాదు. మనుషులకి నువ్వు భారం అవ్వచ్చు, నవమాసాలు మోసని పిల్లలకి భారం అవ్వచ్చేమో, కానీ నా దేవుడికి ఎప్పుడు నువ్వు భారం కాదు. ఎప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను తన అరుచేతులలో చెక్కుకున్నాడు. నిన్ను వచ్చే వరకు నిన్ను చంక పెట్టుకుంటానన్నాడే, భుజం మీద పెట్టుకుంటానన్నాడే. ఆ వాగ్దానం నమ్ము. దేవుడు ప్రేమించినట్టుగా మరెవరు నిన్ను ప్రేమించలేరన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. కాబట్టి దేవుని సందులో వచ్చే వరకు నేను ప్రేమిస్తూ, నిన్ను ఆదరించి, నిన్ను ఎత్తుకునే దేవుడు నిపక్షంగా ఉన్నాడు. ఆ వాగ్దానం నమ్ము. వృద్ధాప్యలో బాధపడుతున్నావా? బాధపడకు. తప్పక దేవుడు ఎవరో ఒకరిని నియమిస్తాడు. ఒకవేళ ఎవరు నియమించలేని పరిస్థితుల్లో ఒకవేళ ఉండిపోయావా, ప్రార్థన చేయి. అయ్యా, ఎవరైనా నా కొరకు ఏర్పాటు చేయి ప్రభా, నన్ను దృష్టించి ప్రభా అని ప్రార్థన చేయి. తప్పక దేవుడు దృష్టించుతాడు. ఒకవేళ నీకు ఎవరు లేరా, పర్వాలేదు, ధనాలు ఓపిక పట్టి ముందు కొనసాగు. కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా తాత్కాలికంగా ఉండొచ్చేమో, కానీ నువ్వు మరణించిన మరుక్షణమే ఆయన చెంత ఉంటావన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. కాబట్టి నువ్వు బరువు కాదు. మరొకసారి చెప్తున్నాను, నీవు నా దేవునికి భారం కాదు. నీవు భారం కాదు అన్నప్పుడు నీ సమస్య కూడా భారం కాదు, నీ ఇబ్బంది కూడా భారం కాదు, నీ బలహీనత ఏమీ భారం కాదు, నీకున్న అప్పులు ఆయనకి భారం కాదు. ఆయన కార్యమును చేయగలిగిన వాడు. తప్పకుండా ఆయన లేవనెత్తుతాడు. విశ్వసించు, నిరీక్షణ కోల్పోకుండా నిలబడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చారు. ఈ దినమును బట్టి స్తోత్రాలు. వచ్చే వరకు ఎత్తుకుంటానో ఎంత గొప్ప వాగ్దానం అయ్యా. ఈరోజు నాయన కడుపును పుట్టిన పిల్లలకి తల్లిదండ్రులు భారమైపోతున్నారయ్యా. వచ్చేటప్పటికి పట్టించుకునే వాళ్ళు ఉండట్లేదయ్యా, పలకరించే వాళ్ళు ఉండట్లేదయ్యా. ఆస్తులు తీసుకుని మనుషులు విడిచిపెట్టేస్తున్న లోకములో మేము ఉంటూ ఉన్నాం తండ్రి. అయ్యా, ప్రేమలు చల్లారిపోతున్నాయి. రక్త సంబంధికుల మధ్య సమాధానం లేదయ్యా, కుటుంబాల్లో నెమ్మది లేదయ్యా. కానీ నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు నాయన. మేము భారం కాదు, మా సమస్య భారం కాదు, మా ఇబ్బంది భారం కాదని మీరు మాట్లాడుతూ ఉన్నారు. పేతురుని లేపిన దేవుడు నాయన, మునిగిపోతున్న వారిని లేపగలిగిన సమర్థుడు కాబట్టి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు బలహీనంగా ఉన్నారో బలపరచండి, ఎవరు మునిగిపోతున్న స్థితిలో ఉన్నారో లేవనెత్తండి అయ్యా. ఎవరు కన్నీరు కారుస్తున్నారో వారి కన్నీటిని నాట్యంగా మార్చండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు జ్ఞాపకం చేసుకోండి. సిద్ధపరచండి, బలపరచండి నాయన. ఈరోజు వారి దినచర్య అంతట్లో మీరు తోడుగుండి నడిపించమని, మహిమ పొందమని నాయన. దూరదేశాల్లో ఉన్న వారు జ్ఞాపకం చేసుకోండి. చదువుని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. యేసు నామమున వచ్చిన తండ్రి, ఆమేన్.